వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. భారీ ఏర్పాట్ల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని చూసి తరించారు. శ్రీవారి కళ్యాణోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ పాలక మండలి సభ్యులు తదితరులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు శ్రీనివాస కళ్యాణోత్సవానికి సతీ సమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం చంద్రబాబుకు వేద పండితులు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు. కాగా ఈ వేడుకను తిలకించేందుకు రాజధాని పరిసర గ్రామాల నుంచి 30,000 మంది వరకు భక్తులొచ్చారు. వారికి టీటీడీ లడ్డూ ప్రసాదం అందించింది. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రికారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణు హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనమగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతంగాలో దాస్యోష్మాం విజ్ఞేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదాన్వృత్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరణశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదాన్వసృత్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరికాదని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బహుభాషా విధానంపై తాను వైఖరిని మార్చుకున్నట్లు చెప్పడం పూర్తిగా అవగాహన రాహిత్యమే అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలన్న విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను వ్యతిరేకించడం సరికాదని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారతదేశ జాతీయ సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో ఈ 2 అంశాలు దోహదపడవని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదని తెలిపారు. దానిని తప్పనిసరి చేయటాన్ని మాత్రమే వ్యతిరేకించినట్లు పవన్ గుర్తు చేశారు. ఎన్ఈపీ 2020 స్వయంగా హిందీని అమలు చేయలేదని పవన్ కళ్యాణ్ వివరించారు. హిందీ భాష అమలు విషయంలో తప్పుడు కథనాలను వ్యాప్తి చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థులు విదేశీ భాషతో పాటు ఏవైనా 2 భారతీయ భాషలు మాతృభాషతో పాటుగా నేర్చుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు. హిందీ వద్దనుకుంటే వారి మాతృభాషతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ ఇలా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఎంపిక చేసుకునే సాధికారత కల్పించడం ద్వారా జాతీయ ఐక్యతను ప్రోత్సహించడం, భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని కాపాడటం కోసం బహుభాషా విధానాన్ని రూపొందించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. దీన్ని రాజకీయ ఎజెండా కోసం తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. బహుభాషా విధానంపై తాను వైఖరిని మార్చుకున్నట్లు చెప్పడం పూర్తిగా అవగాహన రాహిత్యమే అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలన్న విషయంలో జనసేన పార్టీ కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. స్వచ్ఛ మంగళగిరి లక్ష్యాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ నగరాల జాబితాలో మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ ప్రథమ స్థానంలో ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛ మంగళగిరి కోసం ప్రజలు, అధికారులు అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. మంగళగిరిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. స్థానిక పార్కులో చెత్తను మంత్రి ఊడ్చారు. కార్మికులతో పాటు చీపురు, చెత్తబుట్ట పట్టిన లోకేష్ వారితో మాట్లాడుతూ ఆయా పరిసరాలను శుభ్రం చేశారు. స్వచ్ఛతలో మంగళగిరిని ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు కూడా బాధ్యత పెడితే పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు తెలుస్తాయని, అప్పుడు రోడ్లపై ఇష్టానుసారంగా చెత్త వెయ్యరని లోకేష్ అన్నారు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ఎక్కడా చెత్త వెయ్యమని, ఇక్కడ మాత్రమే ఇష్టానుసారంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని స్పష్టం చేశారు. ముఖాముఖి అనంతరం పారిశుద్ధ్య కార్మికుడు నాగార్జునను మంత్రి శాలువాతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎకో పార్కులో వాకింగ్ చేసి మంగళగిరి వాసులకు సొంత నిధులు 5 లక్షలు వెచ్చించి ఉచిత ప్రవేశం కల్పించిన మంత్రి నారా లోకేష్ను నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛందంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా తీసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలుగుతాం. ఈ రోజు నుంచి రాబోయే 1 సంవత్సరం అంటే కరెక్ట్గా 365 రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలి. మంగళగిరి అంటే ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్గా తీర్చిదిద్దాల లక్ష్యంతో మనందరం పనిచేయాలి. ఈరోజు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని ఏరియాల్లో ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా చెప్పారు, తప్పనిసరిగా చేస్తాం, వాళ్ళు ఎలాంటి సందేహం లేదు. రాబోయే 18 నెలల్లో భూగర్భ డ్రైనేజ్, భూగర్భ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ లైన్లు కూడా మన ప్రభుత్వం మంగళగిరి కార్పొరేషన్కి ఇవ్వబోతుంది. 1,10,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపే అవినీతికర సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సెకీ రద్దు చేయబోమని కొనసాగిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించడం గర్హనీయమని ఆ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీవీకే భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యుత్ షాకులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు గతంలో వైసీపీ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆదాని సంస్థల నుండి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుందని తెలిపారు. గత ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆ పని చేయకపోగా కొనసాగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే అవుతుందన్నారు.
కొద్ది నెలలుగా ఆలోచిస్తున్నామని, న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నామని, సన్నాయి నొక్కులు నొక్కిన ముఖ్యమంత్రి నేడు బహిరంగంగా ఒప్పందం కొనసాగిస్తామని ప్రకటించటం శోచనీయమన్నారు. ఒప్పందం రద్దు చేస్తే పెనాల్టీలు కట్టాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం వాస్తవ విరుద్ధమని, ఒప్పందం విషయాలను బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్రానికి పనిచేసే అదానీ సెకీ ఒప్పందాన్ని రద్దు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం చేసినటువంటి వాగ్దానానికి పూర్తిగా వ్యతిరేకమైంది. ఒప్పందం రద్దు చేసుకోవచ్చో లేదో వాళ్ళకి తెలుసు, వాగ్దానం చేసే రోజే తెలుసు. ఎన్నికలకు ముందు 2022లో వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేసు కోర్టులో కేసేశాడు. దాంట్లో ఆయన స్పష్టంగా దీన్ని సమీక్షించి ఛార్జీలు తగ్గించాలి అని కోర్టు ఆదేశించాలని చెప్పి కోరాడు. తర్వాత 2023లో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. ప్రతిపక్షంలో ఉండగా తప్పు అయినవి ఇప్పుడు ఒప్పు ఎలా అవుతాయి? ఆ రోజు స్మార్ట్ మీటర్లు తప్పు, డ్రాప్ ఛార్జీలు తప్పు, ఛార్జీల పెంపుదల తప్పు. ఈరోజు అధికారంలోకి వచ్చేసరికి సెకీ ఒప్పందం రైటే, స్మార్ట్ మీటర్లు రైటే, డ్రాప్ ఛార్జీలు రైటే, అన్నీ రైటు. పోనీ అధికారంలోకి వచ్చినాక మొదట్లోనే వాళ్ళు శ్వేతపత్రం ఇచ్చారు. వచ్చిన 2 నెలలకు జూలై 9వ తేదీన అంటే ఖచ్చితంగా నెలకి శ్వేతపత్రం ఇచ్చారు. ఆ శ్వేతపత్రంలో సెకీ ఒప్పందం ద్వారా ఇచ్చే 7,000 మెగావాట్ల సెకీ సోలార్ ఒప్పందం ద్వారా 3,850 కోట్ల అదనపు భారం నెలకి సంవత్సరానికి పర్ ఇయర్ పడుతున్నది. సంవత్సరానికి 3,850 కోట్లు పడేటువంటి ఒప్పందాన్ని 25 సంవత్సరాల పాటు చేసుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఇంత భారం 47,000 కోట్లు వివిధ రకాల్లో వేసిన భారంలో సెకీ ఒప్పందం భారాన్ని కూడా వాళ్ళు కలిపి చూపెట్టారు. తప్పుడు ఒప్పందాల వల్ల. తప్పుడు ఒప్పందాలని చెప్పి వాళ్లే చెప్పిన దాన్ని ఏ రకంగా వాళ్ళు ఆమోదిస్తారు? పవన్ తన జనసేనను రద్దు చేసుకుని బీజేపీలో విలీనం చేయటం మంచిదని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు. తనకు పదవి పిచ్చి లేదని, సైద్ధాంతిక బలం ఉందని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు, సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నిన్నటి పిఠాపురం సభ మొత్తం ఆత్మస్తుతి పరనిందగా సాగిందని తులసిరెడ్డి విమర్శించారు. పవన్ తన జనసేనను రద్దు చేసుకుని బీజేపీలో విలీనం చేయటం మంచిదని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి సూచించారు. పవన్ది ఏ సిద్ధాంతం? చేగువేరా సిద్ధాంతమా, సనాతన ధర్మ సిద్ధాంతమా, లేక ఓసరవెల్లి సిద్ధాంతమా అంటూ విమర్శించారు. విజయవాడలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్తూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ళ ముగ్గురు కీలుబొమ్మలని అంటున్నామని, అది నిజమని నిన్నటి పిఠాపురం జనసేన సభ నిరూపించిందని తులసిరెడ్డి అన్నారు. తనకు పదవి పిచ్చి లేదని, సైద్ధాంతిక బలం ఉందని పవన్ చెప్పటం హాస్యాస్పదమన్నారు. పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్యమంత్రి పదవెందుకు, సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవెందుకని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాలో కాశీనాయన ఆశ్రమాన్ని అటవీశాఖ అధికారులు కోల్చటమేనా మీరు వల్లించే సనాతన ధర్మం అంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీని తానే నిలబెట్టినట్లు పవన్ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. నీ సోదరునికి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నాం? దీని పదవి పిచ్చి కాక ఏమనాలా? తర్వాత సైద్ధాంతిక బలంతో పార్టీ పెట్టినా అంట. ఏమిటి నీ సైద్ధాంతిక బలం? చేగువీరా సిద్ధాంతమా, సనాతన సిద్ధాంతమా, లేకుంటే ఓసరవెల్లి సిద్ధాంతమా? ఏ సిద్ధాంతం? 2014 ఎన్నికల సందర్భంగా నువ్వు పార్టీ పోటీ చేయకుండా టీడీపీకి, బీజేపీకి మద్దతు ఇచ్చావు. తర్వాత 2014-19 మధ్య ఆనాడు రాష్ట్రంలో ఉన్న టీడీపీని, కేంద్రంలో ఉన్న బీజేపీని తిట్టకుండా తిట్టావు. నిలకడలేనటువంటి మనస్తత్వం, స్థిరత్వం లేనటువంటి వ్యవహారం. ఇప్పుడు సనాతన ధర్మం బీజేపీ వాళ్ళకంటే కూడా ఏదో కొత్త బిచ్చగాడు పొద్దురున్నట్లు సనాతన ధర్మం గురించి ఈయన ఎక్కువ చెప్తున్నాడు. పోనీ దాని మీదైనా స్టాండ్ అయి ఉన్నావా? టీడీపీని ఈయన నిలబెట్టినాడు. ఇది పెద్ద విడ్డూరమైనటువంటి స్టేట్మెంట్. ఈయన పార్టీ పుట్టింది 2014లో, టీడీపీ పుట్టింది 1982 మార్చి 29. ఈయన టీడీపీ నిలబెట్టినా అంట.
గడిచిన 5 ఏళ్లలో నాయకులు కార్యకర్తలు తనతో సహా అందరూ ఇబ్బంది పడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. పార్టీ యంత్రాంగం ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశానికి ఒక పటిష్టమైన యంత్రాంగం ఉందన్న చంద్రబాబు ఎన్ని ఒడిదుడుకులు ఇబ్బందులు వచ్చినా టీడీపీ ఎప్పుడూ అధైర్యపడలేదని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎప్పుడూ తన వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటనలో భాగంగా నూలి గ్రౌండ్స్లో తణుకు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. తాను ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలతో సమావేశమవుతున్నానని చంద్రబాబు తెలిపారు. దీనివల్ల అందరికీ మెసేజ్ వెళుతుందని అన్నారు. ఎమ్మెల్యేలు కూడా కార్యకర్తలతో సమావేశం కావాలని సూచించారు. గడిచిన 5 ఏళ్లలో నాయకులు కార్యకర్తలు తనతో సహా అందరూ ఇబ్బంది పడ్డారని చంద్రబాబు తెలిపారు. పార్టీ యంత్రాంగం ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశానికి ఒక పటిష్టమైన యంత్రాంగం ఉందన్న చంద్రబాబు ఎన్ని ఒడిదుడుకులు ఇబ్బందులు వచ్చినా టీడీపీ ఎప్పుడూ అధైర్యపడలేదని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎప్పుడూ తన వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. 41 సంవత్సరాలుగా అసెంబ్లీకి వెళ్తున్నా ఎప్పటికప్పుడు ప్రజలు తనను ఆదరించారని చంద్రబాబు అన్నారు. ఎవరికీ దక్కని గౌరవం పార్టీకి తనకు దక్కడం తన పూర్వజన్మ పుణ్యమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా ఉండి చాలా కష్టాలు చూస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ముఖ్యమంత్రి అంటే ఏదో అనుభవించటం కాదని పార్టీ పరంగా కార్యకర్తల గౌరవాన్ని పెంచాలని అన్నారు. సూపర్ 6లో కొన్ని హామీలు అమలు చేశామని, కేంద్రం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పారు. ఎక్కడైనా కార్యకర్తల కాంట్రాక్టు బిల్లులు రాజకీయంగా ఆపి ఉంటే నాయకులు చర్య తీసుకొని ఇప్పించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు రాష్ట్ర ప్రజలంతా ముందుకు రావాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరులో జరిగిన స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెదకాకని వై జంక్షన్ వద్ద జాతీయ రహదారి వెంట చెత్త తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్లాస్టిక్ వల్ల పారిశుద్ధ్య సమస్యతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, అందుకే ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా పక్కన పెట్టాలని సూచించారు. ఈ ప్రాంతాలని ఒకటి క్లీన్గా ఉంచడమే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి నిరుపయోగమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు క్యాన్సర్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాస్టిక్ని వాడటం, కాలువల్లో వేయటం, అవన్నీ మళ్ళీ చేపలు కానీ రొయ్యలు కానీ తినటం, వాటిని మళ్ళీ మనం తినటం, ఈ విధంగా క్యాన్సర్ పెరగటం, అదేవిధంగా టెంపరేచర్లు విపరీతంగా పెరగటం, డ్రైనేజెస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల. ఇవన్నీ కాకుండా అందరూ రాజకీయ నాయకులు కానీ పిల్లలు కానీ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పడేయడం వల్ల శానిటరీ వర్కర్స్కి కూడా పని భారం విపరీతంగా అవ్వటం, ఏరియాలన్నీ క్లీన్గా ఉండకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయటం, ఎడ్యుకేట్ చేయటం, అదేవిధంగా మేము అందరూ కూడా పాల్గొని శ్రమదానం చేస్తే దాని కష్టం విలువ తెలిసి ప్రజలు ముందు చెత్తని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఉంటారనేది ముఖ్య ఉద్దేశం. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. 2021లో వైఎస్ఆర్సీపీ నుంచి మేయర్గా ఎన్నికైన మనోహర్ నాయుడు మరో ఏడాది పదవీకాలం ఉండగానే మేయర్ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుంటూరు నగర కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. 2021లో వైఎస్ఆర్సీపీ నుంచి మేయర్ పదవికి ఎన్నికైన కావటి మనోహర్ నాయుడు మరో ఏడాది పదవీకాలం ఉండగానే మేయర్ పదవికి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, మేయర్ మనోహర్ మధ్య వివాదం నెలకొంది. మరోవైపు ఫిబ్రవరిలో జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 6 స్థానాల్లో టీడీపీ, జనసేన కార్పొరేటర్లు విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ నుంచి కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరడంతో ఆ పార్టీ అభ్యర్థులకు పరాజయం తప్పలేదు. దీంతో రేపు స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనూ మరో ఏడాది పదవీకాలం ఉండగానే కావటి రాజీనామా చేశారని తెలుస్తోంది. కౌన్సిల్ సమావేశం పెట్టాలంటే, లేకపోతే స్టాండింగ్ కమిటీ సమావేశం పెట్టాలి అంటే మేయర్గా, స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఆ యొక్క తేదీని, ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క సమావేశం నిర్వహించేటువంటి ప్రదేశాన్ని నిర్వహించేటువంటి హక్కు, బాధ్యత చట్టం నాకు కల్పించింది. వాటన్నిటిని కూడా నేను దృష్టిలో పెట్టుకుని జనవరి 8వ తేదీన లెటర్ రాసు 17వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించండి అని చెప్పేసి నేను కమిషనర్ గారికి లెటర్ రాయడం జరిగింది. నేను 10 రోజుల ముందు లెటర్ రాశా.
కౌన్సిల్ సమావేశం నిర్వహించండి. అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి సమావేశాన్ని తిరిగి కొనసాగించవలసిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని తిరిగి కొనసాగిద్దామని చెప్పేసి నేను లెటర్ రాస్తే ఆ లెటర్కి ఎటువంటి సమాధానం ఇవ్వకపోగా దాని తర్వాత స్టాండింగ్ కమిటీ ఎన్నికలని చెప్పి దాని తర్వాత శాసన మండలి సభ్యుల పట్టభద్రుల ఎన్నికని చెప్పేసి సుమారు 2 నెలల పాటు కమిషనర్ వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి. సైన్స్తోనే సమాజ పురోగతి సాధ్యమవుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మనకు కావలసిన కొత్త పరిజ్ఞానాన్ని సృష్టించడంతో పాటు జీవన నాణ్యతను పెంచుతుందని తెలిపారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్పై ఆసక్తి పెంచుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని బోండా ఉమా పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ సుందరయ్య నగర్ ఎస్జీ స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించి విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞాన కళాకృతులను పరిశీలించి విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో విద్యార్థుల ప్రతిభను అబ్బురపరిచిందని, విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు, ప్రయోగాల పట్ల ఆసక్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. సైన్స్ ప్రమేయం లేకుండా ఈ విశాల విశ్వంలో ఏదీ లేదన్నారు. ఏ విషయం తీసుకున్నా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అది సైన్స్తో సంబంధం ఉంటుందన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే సైన్స్పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని బోండా ఉమా పిలుపునిచ్చారు. పిల్లలు ఎల్కేజీ పిల్లలు కానీ, ఫస్ట్ క్లాస్ పిల్లలు కానీ, 5th క్లాస్ పిల్లలు కానీ చాలా హై స్టాండర్డ్స్తో వాళ్ళు ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడటం కానీ, తెలుగులో వాళ్ళు చక్కటి మాతృభాషలో వాళ్ళ ఇష్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి ఎల్కేజీ పిల్లలు కూడా మేము ఎల్కేజీ అని లేదంటే ఫస్ట్ క్లాస్ అని చిన్నపిల్లలు అని అనుకోకుండా వాళ్ళకు వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టారు. సైన్స్ ఎగ్జిబిషన్ చాలా సంతోషం. దీంట్లో పర్యావరణం కాడించి అసలు అన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి స్టాల్స్ని పెట్టారు. చక్కటి పిక్చర్స్ని ఎంతో కష్టపడి చేసుకున్నారు వాళ్ళు. చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేసి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని బయటకు తీయటం, వాళ్ళు మరి ఒక శాసనసభ్యుడు అలాగే ఇంతమంది ముందు ఏ బిడియం లేకుండా చక్కగా మాట్లాడతాం పిల్లల్ని, ఇది వాళ్ళ భవిష్యత్తుకి చాలా మేలు చేస్తుంది. ప్రజలకు కావాల్సింది సక్సెస్ పోలీస్ కాదని సక్సెసింగ్ పోలీసింగ్ అని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పోలీస్ వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండకూడదని సూచించారు. పోలీసులకు ఇచ్చిన అధికారాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదని ఆయన పేర్కొన్నారు. లీగల్ సర్వీస్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రజా చైతన్యం అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ వర్కింగ్ అధ్యక్షులు శంకర రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిప్పిరేని రామదాసప్ప నాయుడు రచించిన సక్సెస్ పోలీస్ పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో సమకాలీన సమస్యలు వెలికితీసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారని చెప్పారు. సక్సెస్ పోలీస్ అనేది తాను ఒప్పుకోనని, సక్సెస్ పోలీస్ వల్ల ఎవరికీ న్యాయం జరగదని, కేవలం సక్సెస్ పోలీసింగ్ ద్వారానే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కలిదాసప్ప సమస్యలు స్పందిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాజ్యాధికారం ఉండాలని, నియంతృత్వం ఉండకూడదని చెప్పారు. తాను హోంమంత్రిగా ఉన్న సమయంలో అనేక ఉద్యమాలు చూశానని చెప్పుకొచ్చారు. పోలీసు వ్యవస్థలో సక్సెస్ పోలీసులు కొద్దిమందే ఉంటారని, సక్సెసింగ్ పోలీసు వ్యవస్థ ఉండాలన్నారు. ఈ రాజ్యాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాధికారం కావాలి. ప్రజల యొక్క హక్కుల్ని కాళ్ళ రాసేటువంటి దానికోసం ఒక ఇది వ్యవస్థ ఉండాలి. దాన్ని నియంతృత్వం అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. మరి ఆ పరిస్థితుల్లో అనేక సంఘటనలు హోమ్ మినిస్టర్గా విజయవాడలో జరిగిన సంఘటనలు నేను హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని నేను పరిశీలించడం జరిగింది, రాష్ట్రంలో జరగడం జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కొండపల్లి సీతారామయ్య గారి దగ్గర నుంచి, చారు మజుందార్ దగ్గర నుంచి, కను సన్యాల దగ్గర నుంచి వీళ్ళందరినీ గమనించడం జరిగింది.
అదే రకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఉద్యమాలు, జార్జి రెడ్డి, పీడిఎస్ ఉద్యమాలు, వాటిని చూడటం జరిగింది. పోలీసింగ్ లేకుండా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు ప్రజాస్వామ్యం దెబ్బతినిపోయింది పోలీసింగ్ లేనప్పుడు. ఇటీవల మీరు చూశారు మన సింహళంలో జరిగింది పోలీసింగ్ వ్యవస్థ లేనప్పుడు. రాజప్సే అక్కడ పరిణామాలు, రాజభవనంలోకి జ్వరపడి అధికారాన్ని చేజెక్కించుకున్న పరిస్థితిని మనం చూసాం. ఇంకా వెనకపోతే రాజేంద్ర ప్రసాద్ గారు చిన్నప్పుడుగా ఉన్న పరిస్థితిలో జగోస్లవేకియా కలిసి ఉంటే జగ్గా యుగోస్లవేకియా మారేటప్పుడు పోలీసింగ్ వ్యవస్థ పనిచేయకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.